మరి నాకైతే మరి నేను ఆ పొజిషన్ లో ఉంటే నాకు మీడియా అటెన్షన్ లేదా నన్ను అందరూ చూడాలనో లేదా నేను కోర్టుకి కావాలని నేను వెళ్ళి లంచ్ మోషన్ వేసుకోవాలని నేనైతే అనుకోను. బట్ మరి రైట్ అప్లికెంట్ గా ఉన్న ఆయన ఏమనుకున్నారో మనకు తెలియదు. రైట్ ఒక్క నిమిషం అండి ఉమేష్ గారు. విక్రమ్ గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, చాలా కాలం ఎంపీ, ఇంత పెద్ద ఇది ఉంది కదా. ఆయనకి వాళ్ళ పాస్పోర్ట్ లేక లండన్ వెళ్ళలేకపోతున్నాడు. చాలా పిటియెస్ట్ ఇది. మీ విశ్లేషణ ఏంటి దాని మీద, ఆ పరిస్థితి మీద? ముందుగా మిత్రులకి, మీకు ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు ఉమేష్ గారు చెప్పిన దానికి ఒక రెండు యాడ్ చేస్తాను. ఇప్పుడు వీసాల్లో వారు చెప్పారు 3 రకాలు ఉంటాయి. 3 రకాలు పాస్పోర్ట్స్. కాకపోతే ఏమవుతుందంటే మీకు షెంజన్ వీసా ఇస్తారు ఈ పాస్పోర్ట్కి. అంటే ఇప్పుడు యూరప్ కంట్రీస్కి మాత్రం షెంజన్ వీసా డిఫరెంట్ వీసా ఉంటుంది. అది ఏంటంటే దాని పాస్పోర్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అది జనరల్గా ఏంటంటే మీకు మ్యాక్సిమం 1 year, అసలు 15 days 20 days కూడా ఇస్తారు. ఇప్పుడు మీరు యూరోప్ వెళ్ళాలంటే మన రీజన్స్ చెప్తాం కదా, వాళ్ళ ఇంటర్వ్యూ అదంతా అయిన తర్వాత జస్ట్ అక్కడ పర్పస్, నేను ఫ్రాన్స్ వెళ్ళడానికి కాన్స్ ఫెస్టివల్కి వెళ్ళడానికి వెళ్తే నాకు 15 days ఇచ్చారు. ఇచ్చారు. అది నేను అప్పుడు కనుక్కుంటే షెంజన్ వీసా ఎవరికైనా కూడా వెరీ లిమిటెడ్ పీరియడే ఉంటుంది. లిమిటెడ్ పీరియడ్. ఇప్పుడు మన యుఎస్ వీసా లాగా 10 yearsకి ఎవరు. అయితే ఇవన్నీ ఆయన చెప్పినట్టుగా, ఉమేష్ గారు చెప్పినట్టుగా, పట్టాభి గారు చెప్పినట్టుగా అసలు ముందైతే అథారిటీని ఛాలెంజ్ చేయరండి ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే పర్పస్ సర్వ్ అవుతుంది, వెళ్ళి రావాలి. వెళ్ళొచ్చిన తర్వాత దానికి లీగాలిటీస్ ఏంటి, అసలు ఏంటి ఆ పొజిషన్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఆయనకి ఏంటంటే ఒక అలవాటు, ప్రతిదాన్ని ఛాలెంజ్ చేసాం. మనం అధికారం ఉన్నప్పుడు కూడా చూసాం కదా, కింద కోర్టు ఇస్తే పై కోర్టుకి వెళ్ళటం, పై కోర్టుకి వెళ్తే ఇంకా ఎపెక్స్ కోర్టు పోవటం, ఇవన్నీ కూడా ఆయనకు అలవాటు అయిపోయినట్టున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఆయన పాస్పోర్టు విత్ హెడ్లో పెట్టారా లేకపోతే రేపు అనుకుంటాను. మళ్ళీ కోర్టు 1 year పర్మిషన్ ఇస్తే నాకు 1 year కాదు 5 years అడిగాడు. అంటే ఈయన కోసం కోసం ఇవి బెండ్ చేయరు కదా, రూల్స్ బెండ్ చేయరు. అది ఆయనకి తెలియాలి. ప్రతిదానికి కాన్ఫ్రంటేషను, ప్రతిదానికి అంటే కోర్టులతో కాన్ఫ్రంటేషన్ ఆయనకి అలవాటు అయిపోయింది. దానికి బొప్పులు కట్టిని అయినా కూడా ఆయనకి వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటాం. కానీ అటువంటిది ఏమీ ఆయనకి అంటే ఆ గుణపాఠాలు రావట్లా, రియలైజేషన్ రావట్లా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ సరే ఆయనకి స్వేచ్ఛ ఉంది, ఎక్కడికి వెళ్ళాలన్న స్వేచ్ఛ ఉంది. కానీ ఆయనకి ఏంటంటే ఇవాళ ప్రతిపక్ష హోదా నేతగా ఆయనకి చాలా వర్క్ ఉంటుంది. కానీ ఆ వర్క్ ఏంటి ఆయనకి తెలియదు. ఆయన ఏంటంటే జస్ట్ ఆయన మొన్న వెళ్ళారు ఊరికి, నేతగానే గుర్తించట్లేదు కదా, అందుకని ఇంకా వర్కే ఉంటుంది. ఇంకా అంటే తను గుర్తించుకోవట్లేదు అంటారా? కాదు, ఆయన అడుగుతున్నాడు స్పీకర్ని. స్పీకర్ అదేం హోదా, ప్రతిపక్ష ఇప్పుడు ఆయన ఇవాళ ఉదాహరణ పొలిటికల్ గా అంటారా, షర్మిల గారు తిరుగుతున్నారు, అందరూ ఆల్ పార్టీస్ ఆయన అట్లా కాదు కదా. ఇప్పుడు నందిని సురేష్ వాళ్ళని అరెస్టులు చేశారండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. జగన్ యాజ్ ఏ వాళ్ళ లీడర్గా ఇక్కడ ఉంటే వాళ్ళకు ఉంటే ధైర్యం వేరు. పేర్ని నాని గారు ఇంకెవరో వెళ్ళి వాళ్ళని పరామర్శించే ములాఖాతులో కలవటం వేరుంటుంది కదా. అంటే ఆయన వాళ్ళ క్యాడర్ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఆయన ఉంటే అదొక రకంగా ఉంటుంది. సరే తప్పు చేశారా ఒప్పు చేశారా అది పక్కన పెడతాం, అది కోర్టులు తెలుస్తాయి ఇవాళ. కానీ ఆయనకి ఏంటంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ఏ రోల్ ప్లే చేయాలనే దాని మీద ఆయన క్లారిటీ లేదు. వాళ్ళ కేసులుని ఆయన బయట నుండి ఫాలోఅప్ చేయాలి, లాయర్లని పురమాయించడం ఉండాలి కదా. నాయకుడు అక్కడ లేకపోతే వాళ్ళు జారిపోతారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు కదా, పోలీసులు రోజు ఒకరిని తీసుకెళ్తుంటే నాకు నిద్ర ఉండేది కాదు, తెల్లవారులు అతను ఎక్కడున్నాడు. ఆయన డైరెక్షన్ లో పార్టీ నడిచింది. ఒక డైరెక్షన్ నాయకుడు ఒక డైరెక్షన్ ఇవ్వాలి, నాయకుడు డైరెక్షన్ ఇస్తేనే పార్టీ నడుస్తుంది. అటువంటిది ఆయనకి తెలియదు. ఆయన ఏంటంటే కింద వాళ్ళ మీద ఏదో, ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఫేస్ సేవింగ్ కోసం వెళ్ళి ఏదో ములాఖాతులు వాళ్ళని కలవటం, ఏదో పరామర్శించడం వస్తున్నారు తప్ప ఎవరికి ఆ ధైర్యం లేదు, ఎవరు కూడా ఒక పార్టీగా నిలబడుతుంది అనేటువంటిది లేదు. ఎందుకంటే నాయకుడికే లేనప్పుడు ఇంక కింద వాళ్ళకి ఏముంటుందండి. సో ఆ కాన్ఫిడెన్స్ ఆయన క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన రోల్ ఏంటనేది ఆయన తెలియట్లేదు. అందుకనే మొన్న వెళ్ళారు, ఆ వరదల్లో ఏదో మాట్లాడేసేసి వచ్చారు తప్ప దానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆ పార్టీ తరఫున
ప్రజలను ఆదుకునేటువంటి పరిస్థితి అక్కడ లేదు కదా. పోనీ పార్టీ నేతలను పిలిచి, కనీసం కృష్ణా జిల్లా నేతలను పిలిచి ఒక సమావేశం పెట్టి ఆ డివిజన్ల వారికి ఎవరు ఉన్నారు, ఎంత నష్టం జరిగింది, కార్పొరేషన్ వాళ్ళే అధికారంలో ఉన్నారు. బాగా చెప్పారు. అదే అసలు అక్కడ మనం చూసాం, అది ఏం లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం మీడియాలో చూసేంత వరకు తెలియదు. ఆయన వెళ్ళారు ఏదో మాట్లాడారు, వచ్చేసారు, ఇక చేస్తున్నారు తప్ప దీనికి చాలా ఒక పకడ్బందీ వ్యూహం ఉంటుందండి. ఈవెన్ ప్రతిపక్షానికి కూడా ఆయన ఏంటంటే అది మొదట్లో 5 ఏళ్ళు ఏదో వెళ్ళిపోయింది, అది ఆ 5 years అలా నడిచిపోయింది. అది రాజశేఖర రెడ్డి గారి అయిపోయింది. కానీ ఇప్పుడు కష్టం, అది టఫ్గా. రైట్. ఒక చిన్న